హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో అయితే మనం గోల్డ్ హిస్టరీ అయితే తెలుసుకుందాము. పదండి. మన అమ్మమ్మలు తాతయ్యల కాలం నుంచి కూడా గోల్డ్ అనేది ఒక ఎసెట్ లాగానే భావించేవాళ్ళు. సో అదే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కానీ ఇది నిజంగానే ఆపదలో ఆదుకుండే వస్తువులాగా మారిపోయింది. ఇప్పుడు ఎందుకు గోల్డ్కి ఇంత డిమాండ్ పెరిగింది? ఒకప్పుడు ఈ గోల్డ్కి ఇంత డిమాండ్ అయితే ఉండేది కాదు. అంటే బ్యాంకులలో పెట్టినా కూడా మనకు అమౌంట్ అయితే వచ్చేది, మన అవసరం అయితే పూర్తిగా తీరేది. గోల్డ్ ప్రైజెస్ చెక్ చేసినట్టయితే కరోనా ముందున్న ప్రైస్కి ఇప్పుడున్న ప్రైస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సామాన్యుడు కొనలేనంత ప్రైస్కి అయితే వెళ్ళిపోయింది ఈ బంగారం అనేది. ప్రభుత్వం కూడా ఎక్కువ దృష్టి పెట్టింది బంగారం మీద. ఒక సామాన్యుడి ఇంట్లో ఒక పెళ్ళి కానీ ఒక ఫంక్షన్ కానీ ఇలాంటిది ఏదైనా జరుగుతుందంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎంత గోల్డ్ పెడుతున్నారు మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ అనేది అయితే ప్రశ్నించేవాళ్ళు. బ్రహ్మం గారు చెప్పినట్టు ముత్యమంతా బంగారం కూడా దొరకకపోయేనా అన్నట్టే ఉంది. ఇప్పుడు సామాన్యుడు కూడా ఒక ఒక వస్తువు కొనలేకపోయేంత స్థాయికి అయితే బంగారం రేట్ అనేది పెరిగిపోయింది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే డిమాండ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల, అంటే బంగారం కొనేవాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల, సప్లై అంటే మనకు వచ్చేది బంగారం అనేది పైనుంచి సప్లై అనేది తక్కువ అవ్వడం వల్ల ఈ ప్రైస్ అనేది కూడా బాగా పెరిగిపోవటం అనేది జరిగింది. పూర్వకాలంలో 10 రూపాయలు ఉంటే చాలు 10 గ్రాముల బంగారం అయితే కొనేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు గోల్డ్ హిస్టరీ అయితే చూసేద్దాము. ప్రీవియస్ అంటే 70s నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా మనం ప్రైస్ లిస్ట్ అయితే చూద్దాము. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అప్పట్లో ఒక 20 రూపీస్ 10 రూపీస్ అలా ఉండేది 10 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ అనేది అంతే. ఇప్పుడు అయితే దానికి ఆల్మోస్ట్ ఒక 30 టైమ్స్ అయితే పెరిగి ఉంటుంది. కరోనాకు ముందుకి కరోనా తర్వాత కూడా మనకు ప్రైస్ అనేది చాలా ఫ్లక్చువేషన్ అయింది. డబుల్ ప్రైజెస్ అంటే అంతకుముందు 10 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ అనేది 30,000 28 అలా వచ్చేది. ఇప్పుడు 70+ అయితే వెళ్ళిపోయింది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా ఎంతో కొంత గోల్డ్ ఉండాలనేది ఒక ఆశ అయితే మిగిలిపోయేటట్లాగానే ఉంది ఈ గోల్డ్ ప్రైజెస్ చూస్తే. నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో నేను గోల్డ్ సేవింగ్ టిప్స్ కానీ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది అయితే నేను షేర్ చేస్తాను. నేను కూడా గోల్డ్ అయితే ఇలాగే పర్చేస్ చేసుకున్నాను. కాయిన్స్ బెటరా, బిస్కెట్ బంగారం బెటరా, ఆర్నమెంట్స్ బెటరా అని చెప్తున్నారు. సో కాయిన్స్ కన్నా కూడా ఆర్నమెంట్సే బెటరు. మన బ్యాంకులలో ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ బ్యాంకులో అయితే అలో లేదనమాట. సో మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలన్నా 1 గ్రామ్ 2 గ్రామ్స్ అయినా ప్యూర్ గోల్డ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎట్లా పర్చేస్ చేయాలి ఏంటి అనేది నేనైతే షేర్ చేస్తాను.